ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఇతరత్ర డిఫరెంట్ కరికులంకి సంబంధించిన వారు 30 లక్షల పైచిలకు మంది ఉంటారు. నేను మొదటగా చెప్పినట్టు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 40,000 మందికి ఇప్పటివరకు ఉద్యోగ కల్పన చేయించడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఆ రోజు తక్షశిల, నలంద వేదాలతో పాటు వేద లిటరేచర్తో పాటు వృత్తికి సంబంధించిన కోర్సెస్ను కూడా మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సలహా ఇవ్వటం జరిగింది. వృత్తిపరంగా మరి వృత్తి కోర్సులను కూడా దాంట్లో పెట్టాలని తప్పకుండా దాని పరంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. వృత్తి నైపుణ్యాన్ని ఆ వృత్తులకు సంబంధించి మరి ప్రధానంగా మా ఓబీసీలకు సంబంధించి వివిధ వృత్తులకు సంబంధించి మోడర్నైజేషన్ చదువుకున్న వారికి మోడర్నైజేషన్ పరంగా అక్కడ స్కిల్ గ్యాప్ ఏదైతుందో దాని గురించి కార్యక్రమం చేస్తామని నేను వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నైపుణ్య కేంద్రాలు కేవలం రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా మరి విస్తరణ చేయాలని ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు. ఈ నైపుణ్య కేంద్రాలతో పాటు బిఎఫ్ఎస్ఐ సెక్టర్కు సంబంధించి రీటైల్ రంగానికి సంబంధించి 360 డిగ్రీ ఆలోచన చేయమని చెప్పారు. అదే మా ఆలోచన, మా దృక్పథం. మేము ఇంకోటి ఒక కార్యాచరణ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైన ఆలోచనతో బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి ఇప్పటికే అనేక కళాశాల సంబంధించిన విద్యార్థులతో సంప్రదించి ఆ యూనివర్సిటీ యాజమాన్యాలతో సంప్రదించి ప్రధానంగా ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కామర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి బిఎఫ్ఎస్ఐ కన్సార్షియం ద్వారా ఈరోజు కోర్సులను పెడతా ఉన్నాం. ఈరోజే ఉండే సార్ దానికి కూడా ప్రారంభోత్సవం, కానీ సమయం వల్ల రేపో లేకుంటే 17-18 తారీఖు నాడు బిఎఫ్ఎస్ఐ కన్సార్షియంకి సంబంధించిన ఈ నైపుణ్యం విద్యా కోర్సుని ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇది మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందికి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తూ ఉన్న మన చదువుతా ఉన్న విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మరి ఫీజు ఏ విధంగా కట్టబోతా ఉన్నామంటే ఈరోజు సోషల్ గ్రూప్స్ను వారి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోర్సును ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారికి కూడా ఫీజు కట్టించే కార్యక్రమం ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా సోదరులు గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడారు. గవర్నర్ లేదా ఛాన్సలర్ అమెండ్మెంట్కు సంబంధించి మేము ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించి మీరు చెప్పినట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే. ఒక చైర్పర్సన్ని ఎమినెంట్ ఇండస్ట్రియల్ లీడర్ని పెడితే దానికి ప్రాధాన్యత ఉంటుందని వారు చెప్పే ఆలోచన మేరకే మేము కూడా ముందుకు మరి మేము బిల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఈజ్ అవర్ మోడల్. ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ విషయంలో మీరు చెప్పారు, అది కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రధానంగా ప్రైవేటు రంగానికి సంబంధించి వారు కోరుతా ఉన్న స్కిల్ సెట్కు సంబంధించి నైపుణ్యానికి సంబంధించే ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడాలి అనే విషయంలో పారిశ్రామికవేత్తలను అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇతర పార్ట్నర్స్ను కూడా సంప్రదించి వారికి కావాల్సిన నైపుణ్యం ఏదైతుందో ఆ నైపుణ్యం వారి ద్వారానే టీచింగ్ ఫ్యాకల్టీ దే విల్ బి ఇన్వాల్వింగ్ దెమ్సెల్ఫ్ వాలంటరీలీ. ఆల్ ద ఇండస్ట్రీ లీడర్స్ అండ్ దర్ టీమ్ విల్ బి ఇన్వాల్వింగ్ దెమ్సెల్ఫ్ ఇన్ టీచింగ్ అండ్ ఆల్సో మేకింగ్ కరికులం for this university. Government paranga we only be a regulating body. It's only a regulating body, enabling body for the private partners to get more involved in this university. Adhyaksha tappakonda chepparu ma alochana ma